హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా, మన తనూజ్ అది ఐరన్ లెగ్ అంట. సడన్గా ఎందుకు వచ్చింది ఈ మాట? మొన్న పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళకి ఒక యాడ్ ఇచ్చింది కదా తనుజ. ఆ యాడ్ ఇచ్చిన తర్వాత ఏమైంది? ఆ తన యాడ్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి అక్కడ దొంగతనం జరిగిందనమాట. ఇప్పుడు బంగారం షాపులో దొంగతనం జరగడం అన్నది సర్వసాధారణం. అదేమి చిన్న విషయం కాదు కదా. బంగారం అంటే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకడు దొబ్బేస్తూ ఉంటాడు. ప్రపంచంలో భూమి మీద చాలా జరుగుతుంటాయి దొంగతనాలు. ఏదో తనూజ మాత్రమే పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళకి ప్రమోషన్ చేసినప్పుడు మాత్రమే దొంగతనం జరిగింది కాబట్టి తనూజ ఐరన్ లెగ్, కాబట్టి తనూజ బ్యాడ్ లక్, కళ్యాణ్ బ్యాడ్ లక్, లక్కీ అన్లక్కీ బాయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి కూతురన్నీ వస్తారన్నమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఇంక అనడానికి ఏం లేదు. ఎన్ని అనాలో, ఎన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలో, ఎన్ని రకాలుగా వాళ్ళని ఇది చేయాలో అన్ని రకాలుగా చేస్తారు. ఇంక వాళ్ళని అనడానికి ఏం లేదు. కాబట్టి కొత్త కొత్త పాయింట్లు ఎత్తుతున్నారు అనమాట. మన క్రియేటివ్ థాట్స్ ఎక్కువైపోయినాయి కదా, క్రియేటివ్ బ్రెయిన్స్ ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్యన. ఇంకా కొత్త కొత్తవి క్రియేట్ చేస్తారన్నమాట. నాకైతే లిటరల్గా చిరాకు వచ్చిందనమాట ఆ మాటలు వినేసి. సర్లే అనుకోనివ్వండి, కానీ మీరైతే బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు వారు ఎంత ఐరన్ లెగ్స్ అయితే వాళ్ళంతా అన్లక్కీ బాయ్స్, అన్లక్కీ గర్ల్ అయితే మన కళ్యాణ్ తనూజ అట్లాంటి మనోళ్ళని ఇంతమంది పిలవరు, మనోళ్ళని ఇంతమందికి అభిమానించరు, మనోళ్ళకి ఇన్ని ప్రాజెక్ట్స్ రావు. తనూజ అమెజాన్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ వెబ్సైట్తో యాప్తో వాళ్ళతో ప్రాజెక్ట్ చేయదు. మన కళ్యాణ్ సాంగ్స్ చేయడు, మన కళ్యాణ్ వెబ్ సిరీస్ చేయడు, వాళ్ళకి ఎవరు ఆఫర్స్ ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ రేంజ్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు, ఆఫర్స్ ఇచ్చిన వాళ్ళకి. సో వీళ్ళ ఏడుపులు తప్పితే ఏమీ లేదు అక్కడ. మీరు అనవసరంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, నేను వాళ్ళకు క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను అనమాట. ఓకేనా, బై.